అవతార్ మెహర్ బాబాకి జై. మనము ప్రతి వారము చెప్పుకున్నట్లుగానే ఈ వారం కూడా జస్ట్ టు లవ్ హిమ్ అనే పుస్తకము నుంచి చదువుకుందాము. అందులో ఆదికేరాణి ఇచ్చిన వివిధ ప్రశ్నలకి జవాబులు కానీ, తర్వాత ఆయన ఇచ్చిన స్పీచ్లు కానీ కూర్చి ఒక పుస్తకం తయారు చేశారు. దాన్ని జస్ట్ ఇన్ లవ్ అని పేరు పెట్టారు దానికి. అయితే అందులోంచి ఒక ప్రశ్నకి జవాబు ఇప్పుడు చెప్పుకుందాం. ఎవరో ఆదికేరాణిని అడిగారు, ప్రేమకి భక్తికి రెండిటికి తేడా ఏమిటి అంటే, ఆయన చెప్తున్నారు ఆదికేరాణి గారు, బాబా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, బ్యూటిఫుల్ మెసేజ్. ఆ రెండిటికి డిఫరెన్స్, తేడా ఏమిటి అనేది. డివోషన్ అంటే పూజించడము, ఈజ్ వర్షిప్, పూజించడం. లేదు భక్తి యోగా. ప్రేమ అనేది ప్రేమ యోగా. యూ కెన్ కాల్ వన్స్ లవ్ ఫర్ బాబా ప్రేమ యోగా, బట్ నాట్ భక్తి యోగా. ఎవరైనా బాబాని గనక ప్రేమించినట్లయితే దాన్ని ప్రేమ యోగా అంటాము, భక్తి యోగా అనము. ఒకళ్ళు ఎవరైనా భక్తిని కానీ ప్రదర్శిస్తే ప్రీతముడికి, ఆ ప్రియతముడు ఎదురుగుండా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా భక్తిని గనక ప్రియతముడికి సమర్పిస్తే, ఆ భక్తితో కొలిస్తే వాళ్ళు ప్రియతముడు ఎదురుగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రేమలో అలా కాదు. ప్రియతముడు ఉన్నా లేకపోయినా, ప్రియతముడు మన ప్రేమని మెచ్చినా మెచ్చకపోయినా, మన ప్రేమని ప్రియతముడు మన ప్రేమకి జవాబు చెప్పినా చెప్పకపోయినా, ఆ ప్రేమికుడికి ఏమిటి తెలుసు అంటే ఒక ప్రేమించడము మాత్రమే తెలుసు. భగవంతుణ్ణి, మన ప్రియతముని ప్రేమించడం మాత్రమే తెలుసు. ప్రేమ అనేది ఈ భక్తి కంటే చాలా గొప్పది. ఎందుకంటే ప్రేమ ఏమీ ఆశించదు, డిమాండ్ చెయ్యదు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని డిమాండ్ చేయదు. కేవలం ప్రేమించడం ఒకటే తెలుసు. ముందు సెంటెన్స్లో చెప్పినట్లుగా భగవంతుడు ఎదురుగుండా ఉండాలి, మన ప్రియతముడు ఎదురుగుండా ఉండాలి అని కోరుకోదు ప్రేమ. మన ప్రేమని ఆయన యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అదే విధంగా మనం ప్రేమించడం మాత్రమే మనకి తెలుసు. డివోషన్ భగవంతుడు లేదా ప్రియతముడు ఎదురుగుండానే ఉండాలని డిమాండ్ చేస్తుందంట. అదే ప్రేమ అయితే దేన్ని డిమాండ్ చేయదు. అది చాలా స్వార్థరహితమైనది, స్వార్థము లేనిది, నిస్వార్థమైనది ప్రేమ. అందుకనే ప్రేమని బాబా యోగా ఆఫ్ ప్రేమ్ అన్నారు, నాట్ ద వర్షిప్ ఆర్ డివోషన్ ఆఫ్ భక్తి. దాన్ని ఆరాధించడం అనకుండా బాబా దాన్ని ఏమన్నారంటే, ప్రేమించడాన్ని ప్రేమ యోగా అన్నారు, యోగా ఆఫ్ ప్రేమ్. ప్రేమనే యోగాగా చేసుకొని ప్రేమించడం. అది బాబా చెప్పినటువంటి డిఫరెన్స్ రెండిటికి. సో మనం బాబాని ఎంత గట్టిగా ప్రేమిస్తే అంత ప్రియతముడు ప్రసన్నుడవుతాడు. ఇంత క్లియర్గా బాబా చెప్పినప్పుడు ఇక మనము ఆ భక్తిలో పోకుండా, భక్తి అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి, ప్రేమించడం అంటే ఏమిటి, బాబా రకరకాలుగా చెప్పారు. ఈరోజు మనం ఇది కూడా తెలుసుకున్నాం, ప్రేమ యోగా, భక్తి యోగా. కాబట్టి బాబా మాటలు గుర్తుపెట్టుకుని ఆ విధంగా మనము బాబా ఇష్టాన్ని అవలంబించడం నేర్చుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఈసారి లేట్ అయింది కొంచెము, నన్ను క్షమించాలి.